ఇంత ఘన స్వాగతం పలికిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పాలకులు మాట మార్చి ప్రజలకి న్యాయం జరిగినప్పుడు ప్రజల్లో నుంచే ఒక రావాలి సైన్యం. అదే జన సైన్యం. ఈ రోజున తోటపల్లి రిజర్వాయర్ రైతులు, 5 మండలాల్లోని రైతులు చాలా బాధలు పడ్డారు. ఒక 265 కోట్ల ప్రాజెక్టుకి ప్రభుత్వాలు నిధులు లేవని చెప్పి జాప్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో 2000 కోట్ల పైగా పుష్కరాలకు ఒకదానికే ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ మన తోటపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం డబ్బులు లేవు. నిన్నే పేపర్లు చూశాను, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కింద 500 కోట్లు ఆయన హెరిటేజ్ కంపెనీలో పనిచేసిన వ్యక్తులకి దారదత్తం చేయగలిగారు. కానీ మన తోటపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టుకి ఇన్ని వేల మంది జీవితాలకి 60,000 ఎకరాలకి 200 పైకోట్లు ఇవ్వలేకపోతున్నారు. అది బాధాకరమైన పరిస్థితి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులన్నీ, ఖజానాలన్నీ కేవలం అమరావతికే పెట్టుబడి పెడుతున్నారు. ఉత్తరాంధ్రని నిర్లక్ష్యం చేశారు, ఉత్తరాంధ్రకి ద్రోహం చేశారు, ఉత్తరాంధ్రకి దోపిడీకి గురవుతుంది, వంచనకు గురవుతుంది. నాకు జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీలో ఒకటి నాకు చాలా చాలా బాధ కలిగించి అది ఎదుర్కోవడానికి ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. ఉదాహరణకి మన జంపర్కోట రిజర్వాయర్ ఉంది, 1983లో ప్రారంభించాల్సింది. ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు 4 దశాబ్దాల అనుభవం, 40 సంవత్సరాల అనుభవం ఉన్నారు. 1983 చేసిన కనీసం 16 కోట్లు అయిపోయే ప్రాజెక్టు కూడా ఈ రోజున మన జంపర్కోట రిజర్వాయర్ అవ్వట్లేదు. అది మన దుస్థితి, అది మన దౌర్భాగ్యం. ఈ అనుభవంతో ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు? శ్రీకాకుళం ప్రజలు వెనుకబాడుతున్నారని మీరు ఎలా పోరాడుతున్నారు? మన పాలకొండ అభివృద్ధికి మీరు ఏం కృషి చేస్తున్నారు అని సమాధానం చెప్పకుండా కేవలం 4 దశాబ్దాల అనుభవం ఉందంటే అది నమ్మశక్యంగా లేదు. ఆ 4 దశాబ్దాల అనుభవం ఒక ఇసుక మాఫీ చేయడానికి పనికొచ్చిందేమో, ఇసుక దోపిడీ చేయడానికి పనికొచ్చిందేమో, కానీ ఒక తోటపల్లి రిజర్వాయర్ సమస్యని పూర్తి చేయడానికి అది మీ అనుభవం సరిపోవట్లేదని నేను పాలకొండ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలంటే కుదరదు. ప్రజలందరికీ సమాన అవకాశాలు కావాలి. కేవలం తెలుగుదేశం అంటే తెలుగు ప్రజలు, అంతేగాని తెలుగుదేశం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ప్రజలని మటుకు దయచేసి మీరు అనుకోకుండా అది మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఎందుకు రాగలుగుతున్నాను మీ ముందుకంటే నేను వాళ్ళకి సహాయం చేశాను, కానీ నాకు సంబంధించి ఒక్క రూపాయి కానీ, ఒక చిన్న అపాయింట్మెంట్ కానీ, చిన్న పోస్ట్ కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు కావాల్సిన ప్రజల బాగోగులు కావాలి, కానీ నాకు వ్యక్తిగత అవసరాలు అవసరం లేదు. ఈ రోజున వంశధార ప్రాజెక్టు కానీ, మన రిజర్వాయర్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా నేను బయటకు వచ్చి ఈ రోజు ఉద్దానం సమస్యకి నేను పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఇంత కదిలినప్పుడు మన స్థానిక ఎమ్మెల్యేలు కానీ, మన స్థానిక ఎంపీ కానీ నిజమైన పోరాటం చేస్తే ఉత్తరాంధ్రకి ఎందుకు వెనుకబాటుతూనే ఉంటుంది? మీరు చైతన్యవంతులై ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఎంపీని నిలదీసి అడగాల్సిన అవసరం, ధైర్యం మీకు కావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడు మీకు ధైర్యం ఇవ్వాలి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నాకు ఇంత గొప్ప అరుదైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీకు జనసేన పార్టీ అండదండలు ఉంటుందని ఆడపడుచులకి, మహిళలకి, భావితరాల బిడ్డలకి నా ఆదరాభిమానాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు ఇస్తున్నాను. జై హింద్.